నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆలయ నిర్వహణలో రక్తదాన శిబిరం. గౌతమినగర్లో నిత్య ప్రసాదం. విరాజిల్లిన సేవా స్ఫూర్తి. మొండి పన్ను బకాయిల మీద ఉక్కు పాదం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని ఎల్బీ నగర్లోని తన క్యాంపు కార్యాలయం వద్ద రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ అయిత శివకుమార్ కుమారుడు పవన్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అయిత శివకుమార్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో ఎంతో మంది చిన్నారులు బాధపడుతున్నారని, వారికి 15 రోజులకు ఒకసారి రక్తం మార్పిడి చేయాల్సి ఉంటుందన్నారు. అలాంటి చిన్నారులకు రక్తాన్ని అందించేందుకు ఆలయ ఫౌండేషన్ ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఆలయ ఫౌండేషన్ పిలుపుకు స్పందించి తమ రక్తాన్ని దానం చేయడానికి వచ్చిన యువకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేసిన యువకులకు తన చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు రమేష్, రాజేందర్, నాగార్జున, రాగుల కిరణ్, రాజేష్, నాగరాజు, పల్లె ప్రశాంత్, సుధీర్, ఆసం కుమార్, పల్లె సతీష్, స్వచ్ఛంద సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరిక్పండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతోని ఈరోజు ఎల్బీ నగర్లో రక్తదాన శిబిరం తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15 రోజులుగా వాలంటీర్స్ మరియు ఆలయ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా, మా ఎల్బీ నగర్ మిత్రులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయడం, ఈ చిన్నారుల బాధ కష్టం ఎంత ఉందనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగా రామగుండం యువత కూడా మాకు సహకారంగా ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకొచ్చి, పెద్ద ఎత్తున ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి ఈ రక్తదాన శిబిరాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే తలసేమియా వ్యాధి పుట్టుకతోనే ఆ చిన్నారులకు ఒక శాపంగా మారి రక్తం అనేది వాళ్ళ ఒంట్లో పుట్టకపోవడం, ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా మనం ఇస్తేనే వాళ్ళకి రక్తం ఇక్కేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నిజంగా ఆ కష్టం అంతా ఇంత కాదు. సో ఇది అర్థం చేసుకొని ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకొస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం సీనియర్ పాత్రికేయునిగా గోదావరికని సమాజ సేవలో వంశీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మల్లావజ్జుల వంశీ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా వంశీ సతీమణి కరుణ, కూతురు, కుమారుడు సేవా సంకల్పానికి పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్యాకెట్ మనీని అందించారు. పిల్లల మధ్య బర్త్డే కేకును కట్ చేశారు. ఫౌండేషన్ కార్యనిర్వాహకుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సమ్మయ్య, టీచర్లు జ్యోత్స్న, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. గౌతమినగర్ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి మండల దీక్ష మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుండి జనవరి 16 వరకు నిత్యాన్న ప్రసాదం భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా గురుస్వామి అనుమూల భద్రయ్య పేర్కొన్నారు. ఉదయం అయ్యప్ప స్వామి మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గణపతి హోమం కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యాహ్నం జరిగిన అన్న ప్రసాద కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మొక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులతో పాటుగా అయ్యప్ప స్వామి దీక్షాపరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మంగళం రామదూత మంగళం విశ్వాసం శివకాల మంగళం ఓం సింగళం పరాశక్తి మంగళం 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 నిరంగళం మంగళం మంగళం నిత్య శుభ మంగళం పాలాభిషేకునకు నిజాభిషేకునకు శివమంగళం నిత్య శుభ మంగళం జిల్లాలి వీరునకు వీరమణి కంటునకు జయమంగళం నిత్య శుభ మంగళం మామలయ వాసునకు మా కుల దైవానికి జయమంగళం నిత్య శుభ మంగళం శరాయ శంకరాయ శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. ఆత్మీయతలో అపురూపం విరాజిల్లింది. సర్వేష్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా సర్వేష్ ఆత్మీయ సోదరుడు కిట్టు యాదవ్ మహత్కార్యాన్ని చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని సంజయ్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు. పిల్లల మధ్య కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కిట్టు టీం అబ్బాస్, సురేందర్, స్కూల్ హెడ్ మాస్టర్ రజని, టీచర్ జ్యోతి తదితరులు ఉన్నారు. ఈరోజు జన్మదినం వేడుకలు జరుపుకుంటున్న సర్వేశన్న గారికి మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడున్న యువత ఈ విందు వినోదాలకు కాకుండా వారు ఏదైతే బయట ఖర్చు పెడుతున్నారో కొన్ని వేలు, అందులో ఈ పేద పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎంతో కొంత సహాయం చేసి వారి మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మా యువత తరఫున మీ అందరికీ ఒక కోరుకుంటున్నాం. రామగుండం నగర పాలకంలో ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారుల నుండి వసూలు రాబట్టుటకు రామగుండం నగర పాలక సంస్థ కఠిన చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో బకాయి పడిన వారి జాబితాను రూపొందించి జిల్లా కలెక్టర్కు సమర్పించడంతో ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం రామగుండం మండల్ తహసీల్దార్ కుమారస్వామి నోటీసులు జారీ చేశారు. దీంతో కొందరు స్పందించడంతో 24,69,529 రూపాయల మేర మొండు బకాయిలు వసూలయ్యాయి. మరికొంతమంది మొండి బకాయిదారులపై చర్యలు చేపట్టడానికి జాబితాను ఈ రోజు రూపొందించారు. అందులో నవంబర్ 2024 నాటికి ప్రధానంగా పెద్ద మొత్తంలో బకాయి పడిన వారి జాబితాను కూడా ఈరోజు అధికారులు ప్రకటించారు. లోటస్ MBA కాలేజ్ 15,26,561 రూపాయలు, మాతం కాలనీకి చెందిన నారాయణ, సురేందర్ రెడ్డి, రామరెడ్డి, గురువారెడ్డి 24,81,668 రూపాయలు, మాతం కాలనీ వీరాంజని ఇండస్ట్రీ 18,99,498 రూపాయలు, అల్లూరులోని పన్నీ జూనియర్ కాలేజ్ 9,26,077 రూపాయలు, అల్లూరులోని ముక్క నరసింహమూర్తి 26,26,729 రూపాయలు, 18 లేన్ కాలనీలోని ఐ శివరెడ్డి 12,13,854 రూపాయలు, 18 లేన్ కాలనీలోని కాసర్ల పాపయ్య 2,71,730 రూపాయలు రావాల్సి ఉంది. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఆదేశాల మేరకు మొండి బకాయిదారు రాస్తను జప్తు చేసి వేలం వేయడానికి రామగుండం మండల తహసీల్దార్ కార్యాలయం అధికారులు సన్నద్ధమవుతూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.